జనసేన వాళ్ళు ఏదో అంటే మేము చీకొడితే వెళ్ళిపోయిండే వాళ్ళని టీడీపీ జనసేన చేర్చుకుంటున్నా అనే విషయం తెలుసు. కానీ ఏదో జనసేనలో ఒక ఎమ్మెల్సీ చేరేసరికి పెద్ద తెగ ఫీల్ అయిపోతున్నారన్నమాట. ఆయన ఏంటి, ఆయన రాజకీయం, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయనకి ఆయన రాజకీయంగా ఎదగడం కోసం జనసేనలో చేరారు. కానీ ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఈ వంశీ. ఈయన జనసేనలో చేరాడు కాబట్టి దాన్ని ఆయన జనసేన పార్టీలో చేరి రాజకీయ ఆత్మహత్య చేసుకున్నాడని మా మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు విమర్శించారు. సీట్ ఇస్తేనే పార్టీలో ఉంటాము అనుకునే వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది. ఇలాంటి బెదిరింపులకు మేము భయపడే వాళ్ళం కాదు. ఇలాంటి బెదిరింపులకు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరలేదు. 23 మంది 2014 నుంచి మేము గెలిపించుకుంటే 23 మంది వెళ్ళినప్పుడే చంద్రబాబు నాయుడు పార్టీలకి మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడలేదు, బెదరలేదు. అలాంటిది ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ వెళ్ళిపోయినంత మాత్రాన అతను ఏదో రాజకీయంగా ఎదగాలంటున్నాడు. కానీ ఆయన ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని కానీ విమర్శించలేదు. రాజకీయంగా ఇక్కడ సీట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యే సీట్ ఆశించాడు. జగన్మోహన్ రెడ్డి గారు కుదరదు అన్నారు. దాంతో ఆయన జనసేన పార్టీలోకి చేరారు. మరి అది ఆయన రాజకీయంగా ఎదగడం కోసం ఆయన జనసేనలో పార్టీలో చేరి రాజకీయ ఆత్మహత్య చేసుకున్నాడని మేము అనుకుంటున్నాము అంటూ కూడా గుడివాడ అమర్నాథ్ మంత్రి విమర్శించారు. మరి చూడాలి. ఎందుకంటే ఎవరైతే ఏం ఆశించైతే జనసేన పార్టీలోకి వెళ్ళాడో ఆయన ఏదో పెద్ద తన పార్టీలోకి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ పెద్ద మురిసిపోతున్నాడు అనమాట. మరి ఆయనకి టికెట్ ఇస్తాడో లేదో మరి చూడాలి. అమర్నాథ్ని మార్చినా, అమర్నాథ్ని ఖాళీగా ఉంచినా మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జెండా పట్టుకొని తిరుగుతాం తప్ప అన్ని మూసుకొని ఇంట్లో కూర్చున్నటువంటి రకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. 175 మంది అభ్యర్థుల కోసం నేను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల్ని పణంగా పెట్టలేను. 30 మందో 40 మందో 50 మందో బాధపడతారని చెప్పి 5 కోట్ల మందిని నేను బాధ పెట్టేటువంటి పరిస్థితిలో నేను లేను. నాకు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో పేదవాడి తాలూకా భవిష్యత్తు, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి నా ముఖ్యం తప్ప ఒక్కొక్కరిద్దరు ఎవరైనా బాధపడినా వారికి మంచి చేసేటువంటి కార్యక్రమం రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తాం తప్ప ఎవరు కూడా కేవలం సీట్లు ఇస్తేనే మేము తిరుగుతాం, సీట్లు ఇస్తేనే మేము పనిచేస్తాం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండరు. ఒకలా అటువంటి ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఏమవుద్ది మార్పులు చేర్పుల వల్ల ఏమవుద్ది చెప్పండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ సమీకరణలో అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, పార్టీకి ఉన్నటువంటి ఆలోచన విధానాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులుగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అది ప్రజలు స్వాగతిస్తారని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. సో నమ్మేటువంటి ప్రక్రియలో డెఫినెట్ గా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పార్టీకి మంచి జరుగుతుందనేటువంటిది నా అభిప్రాయం. ఏ పార్టీ? జనసేన పార్టీయా, తెలుగుదేశం పార్టీయా? ఏ పార్టీ ఖాళీ అయిపోతుంది? ఇప్పుడు మారిదే. ఇప్పుడు ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేసి ప్రతిపక్షాలు మాట్లాడితే బాగుంటాయి. ఇప్పుడు వారు క్లియర్ గా వెళ్ళిపోతున్న వాళ్ళు ఏం చెప్పారు? మాకు సీట్లు ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము సస్పెండ్ చేశాం. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు, పార్టీకి వ్యతిరేకంగా పార్టీ ఆలోచనలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినటువంటి పార్టీ మాది. అంత బలంగా ఉన్నటువంటి పార్టీ మాది. ఎవరో ఒకరిద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన ఏదో మా పార్టీకి నష్టం జరిగిపోయింది, మా పార్టీకి ఇబ్బంది జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మానసికంగా కృంగిపోయారు అనేటువంటి అనుకోవడం అమాయకత్వం. ఎవరిని ఎవరు వాడించుకుంటారండి? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఎవరిని వాడుకొని ఎవరు వదిలేశారు చెప్పండి? ఎవరు వాడుకొని ఎవరు వదిలేశారు? ఎవరు వాడుకుంటారు చెప్పండి? ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు, తప్పే ఉంది. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించాలి. నేను ఎందుకు ఆహ్వానిస్తాను? నాకేం సంబంధం? మంది అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. కొన్ని వందల రాజకీయ పార్టీలు, కొన్ని వేల ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరు ఎక్కడికన్నా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. కేఏ పాల్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు, ఇంకో పార్టీలో జాయిన్ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. ఎక్కడైనా ఎవరెవరో ఎక్కడెక్కడ జాయిన్ అవుతారు అనేటువంటి మాకేం సంబంధం? మేమెందుకు ఆహ్వానిస్తాం? ఎవడో వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారు, మాకేం సంబంధం?